కారణమైనట్లు భావిస్తున్న దగ్గు జలుబు సిరప్లను భారత్లో విక్రయించలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఔషధాలన్నీ కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి తయారు చేశారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్కు చెందిన మైడెన్ అనే ఫార్మాస్యూటికల్ సంస్థ తయారు చేసిన సిరప్ల వల్ల ఈ మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో భారత్లోనూ ఆందోళన మొదలైంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సిరప్ నమూనాలను పరీక్షల కోసం ఇప్పటికే ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఔషధాలన్నీ కేవలం ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికే తయారు చేశారని, భారత్లో వీటిని విక్రయించలేదని తేల్చేసింది. WHO నుంచి వచ్చిన నమూనాలను పరీక్షించిన తర్వాత వచ్చే ఫలితాలను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తుంది. హర్యానాకు చెందిన మైడెన్ సంస్థ 1990లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. హర్యానాలోని కుండ్లీ, పానీపట్లలో 2 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అయితే ఇటీవలే మరొకటి ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి పరీక్షల కోసం సంబంధిత సిరప్ల శాంపుళ్లను సెంట్రల్ ఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీకి పంపించినట్లు హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఏదైనా తప్పు జరిగినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సైతం రంగంలోకి దిగింది.